వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. విజయవాడ విమానాశ్రయంలో ఉడాన్ యాత్రి కేఫ్ ని ప్రారంభించిన రామ్మోహన్ నాయుడు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉడాన్ యాత్రి కేఫ్ ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు సోమవారం నాడు ప్రారంభించారు. విమానాశ్రయాల్లో ఆహారం మరియు బెవరేజ్లు కేవలం 10 రూపాయల నుండి అందుబాటులో ఉండడం ద్వారా ప్రతి ప్రయాణికుడికి అదనపు సౌకర్యాన్ని చేరువ చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచన అందరికీ అందుబాటులో సునిశ్చితమైన విమాన ప్రయాణం ఆవిష్కరణలో ఇది మరో బలమైన అడుగుగా రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు. ఈ సందర్భంగా విజయవాడ విమానాశ్రయంలో ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే అమ్మ పేరుతో ఒక చెట్టు కార్యక్రమంలో భాగంగా విమానాశ్రయం ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, ఏఏఐ అధికారులు మరియు విమానాశ్రయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. So the reason I have come here is we have started Udan Yatri Cafe. This is for all kind of passengers. 10 rupees is water bottle, 10 rupees for tea, and 20 rupees is coffee. And we have some local sweet also. Have you tried this sweet? Huh? What do you call it? Me Vijayawada airport. అన్ని ఖర్చు అయినంతా చిన్ని గారి. హలో, హాయ్, యువర్ స్టూడెంట్ కి కానీ లేకపోతే పూణేకి కానీ ఇలా ఇంపార్టెంట్ డెస్టినేషన్స్ ఇంకా విజయవాడ నుంచి ఉన్నాయి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా వాటన్నిటిని కూడా కనెక్ట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే కేవలం ఇదంతా నేను మాట్లాడింది డొమెస్టిక్ కనెక్టివిటీయే. డొమెస్టిక్ కనెక్టివిటీతో మనం అందరం ఎంత సాటిస్ఫై అయినా అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు